హాయ్ అండి. ఈరోజు మీకు యూస్ఫుల్ టిప్ ఒకటి చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియదు కదా. ప్రతి నెల 25 కేజీలు బియ్యం బస్తా తెచ్చుకుంటాం కదా. తీసుకొచ్చి డబ్బాలో వేసిన 10 రోజుల వరకు బాగానే ఉంటున్నాయి. అక్కడ నుండి పింక్ పురుగులు, చిన్న చిన్న వైట్ పురుగులు లాంటివి పట్టేస్తున్నాయి. అవన్నీ తీసి ఏరి చెరిగేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. ఒక ప్రక్క నాకు పిల్లలకి కూడా స్కూల్కి టైం అయిపోతుంది. చాలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేయాలని ఆలోచించాము. వేపాకులు వేస్తే బియ్యంలో పురుగులు ఉండవని, పెంకు పురుగులు కూడా పట్టవని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని ప్రయత్నం చేసి చూసాము. ఒకవేళ బియ్యం పెట్టి వలన కూడా అలాగా జరుగుతుందేమో, పురుగులు పడుతున్నాయేమో అని అనుమానం వచ్చి కొత్త బియ్యం పెట్టి కొనుక్కున్నాము. సరే అని ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వేప ఆకులు వేసాము, తర్వాత బియ్యం వేసాము, మళ్ళీ ఆకులు వేసాము, మళ్ళీ బియ్యం వేసాము. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. పురుగులు పడతాయా లేదా, వేపాకు సరిగ్గా పనిచేస్తుందా లేదో చూద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి.